నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ ఆల్ సబా గారు ఫ్రీలాన్సర్ వీసాను ప్రారంభిస్తామని ప్రకటించిన నేపథ్యంలో చాలామంది మెసేజ్లు అయితే చేస్తూ ఉన్నారు. ఈ వీసా ఎప్పుడు ప్రారంభమవుతుందని చెప్పేసి. అలాగే ఆయన 2 నెలల సమయంలో మేము ఈ యొక్క కొత్త వీసాను ప్రారంభిస్తామని ఆయన తెలిపారనమాట. అలాగే ఈ యొక్క వీసా మనం చూసుకుంటే మొదటి దశలో సాధారణ వృత్తులను లక్ష్యం చేసుకుంటుందని చెప్పేసి వార్షిక రుసుము 750 దినార్ల నుంచి 1000 దినార్ల మధ్య ఉంటుందని చెప్పేసి, కఠినమైన డాక్యుమెంటేషన్ మరియు ధృవీకరణ అవసరాలు ఉంటాయని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. ఖచ్చితమైన డాక్యుమెంట్లు ఉండాలి, అలాగే ధృవీకరణ కూడా చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి, ఒక వీసా అప్రూవల్ అయ్యి బయటికి రావాలంటే కానీ కండిషన్లు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి, రూల్స్ కఠినంగా ఉంటాయని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఒక కొత్త వీసా కార్మికుల దోపిడీని తగ్గిస్తుందని చెప్పేసి, అనాధికారిక ఆర్థిక వ్యవస్థను నిర్మూలిస్తూ ఉంది, సేవలలో నాణ్యత పెంచుతుందని చెప్పేసి నిపుణులు విశ్వసిస్తూ ఉన్నారు. అదే సమయంలో కువైట్ కార్మిక మార్కెట్లో పారదర్శకత మరియు పోటీతత్వాన్ని బలోపేతం చేస్తుందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. సమర్థవంతంగా అమలు చేయబడితే ఈ వ్యవస్థ నియంత్రణతో కార్మిక మార్కెట్ సమతుల్యం చేయడంలో గణనీయ మార్పు ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూసుకుంటే కానీ కొత్త వీసాకు సంబంధించి రూల్స్ కఠినంగా ఉంటాయని చెప్పేసి, ఎందుకంటే కఫీలు ఉండడు కాబట్టి వీసా ఇచ్చే ముందు డాక్యుమెంటేషన్ కానీ లేకపోతే రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా మనం నెరవేరిస్తేనే వీసా మంజూరు అవుతుందని చెప్పేసి కువైట్లో మన నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఆ కండిషన్స్ ఏమి, రూల్స్ ఏమి తెలియాలంటే కానీ మనమైతే 2 నెలల వరకు ఆగాల్సి ఉంటుందన్నమాట. 2 నెలల తర్వాత దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తామని చెప్పి ఉప ప్రధానమంత్రి గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క వీసా మనం చూసుకుంటే అప్లై చేసిన 2 రోజుల్లోనే మనకు ఇస్తారని చెప్పేసి, అలాగే అర్హత కలిగిన వారికి, అర్హత కలిగిన వృత్తులకు మాత్రమే ఈ వీసాలు ఇస్తారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.